దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరినీ ఈ పునరుత్థానపు ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు గత కాలమంతయు ఆయన యొక్క సన్నిధిని తోడుగా ఉంచి ఆయన కృపాక్షేమములతో మనలను బలపరుస్తూ ధైర్యపరుస్తూ దీవెనకరంగా ఆయన నడిపించిన రీతిని బట్టి దేవునిని మనం స్తుతించుదాం. ఆయన చేసిన మేలులు ఉపకారములను జ్ఞాపకం చేసుకుని ప్రభునామమును ఘనపరచుదాం. ఆయన మన జీవితాలలో ఎన్నో మేలులు ఉపకారాలను చేశారు. ఆయన అతి గొప్ప దేవుణ్ణి మనము నిత్యము కూడా స్తుతించుట అది ఆశీర్వాదము. ఈ రోజున అదే విషయాన్ని దేవుడు మాట్లాడేటందుకై ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. మాట్లాడేటందుకై ఆయన సిద్ధముగా ఉన్నారు. మన ప్రాణాత్మ దేహాలను మనం సిద్ధం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఆయన కృప చేత, ఆయన దయ చేత, ఆయన ఆదరణ చేత, ఆయన ఆశీర్వాదం చేత మనం ఇంతవరకు నడిపించబడ్డాం. ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే కేవలము ఆయన యొక్క కృప మాత్రమే. ఆయన కృప లేనిదే మనము క్షణము కూడా బ్రతకలేము. ఆయన సన్నిధి, ఆయన ప్రేమ, కృప, కనికరమును బట్టి దేవునిని మనము స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించడం, దేవుని నామానికి ఘనత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కరోనా సమస్యతో ఎంతో బహు వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగనే ఈ రోజున కరోనా వైరస్తో పాటుగా దానిని బట్టి మరి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, క్రీమ్ ఫంగస్, ఇలా రకరకాల ఫంగస్లతో మానవుని యొక్క ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని బ్రతికే పరిస్థితులు ఇది ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులన్నిటి నుండి దేవుడు మనకు సహాయం చేస్తూ ఆయన కృప చూపిస్తూ ఉన్నందుకై దేవునిని మనము స్తుతించాలి, దేవునిని మనం ఘనపరచాలి. ఈ కరోనా వైరస్ నుండి దేవుడు విడుదల చేయలాగునా మనం ప్రార్థన చేయాలా. అనేకులు ఈ కోవిడ్తో బాధపడుతున్నారు. వారందరి కొరకై మనం ప్రార్థించాలి. మొట్టమొదటి కొన్ని అంశముల కొరకై మనం చక్కగా ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ నుండి దేవుడు విడుదల కలుగు చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఆయన సన్నిధికి తీసుకొచ్చినందుకై ఒకసారి దేవునికి స్తోత్రాలు చూద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ఈ మే మాసంలో ఈ చివరి పునరుత్థానపు ఆరాధన కొరకు దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన దేవుడు అద్భుతమైన కార్యాలు, మహత్కరమైన కార్యాలను జరిగించు దేవదేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. కనికర స్వరూపుడు, కృప కలిగిన దేవుడు, అద్భుతమైన కార్యాలు, మహత్కరమైన కార్యాలను చేసే గొప్ప దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి అమూల్యమైన, ప్రశస్తమైన ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించిన గొప్ప దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కొన్ని అంశాల కొరకు ఈ ఉదయకాల సమయంలో మనం విజ్ఞాపన చేద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు, కృప కలిగిన దేవుడు కనుక ఆయన కృపలో మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నాడు. ఈ కరోనా వైరస్ నుండి దేవుడు విడుదల కలుగు చేయాలని, అలాగనే కరోనాతో బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ దేవుడు తన కృపను అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగు చేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చక్కగా ప్రార్థనలో ఏకీభవించమని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, దయగలిగిన దేవుడా మీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడు అయిన దేవా మీకు స్తోత్రాలు, నమ్మదగిన వాడా స్తోత్రాలు, ప్రేమమయుడైన దేవా స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రములు. చక్కగా అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. మంచి దేవుడైన, మహిమ కలిగిన దేవుడైన, కృప కలిగిన దేవుడైన, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి
ఆయన సమాధానమును బట్టి దేవునికి మహిమ చెల్లించుదాం, దేవుని నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా స్తోత్రాలు, దయగలిగిన దేవా స్తోత్రాలు, ఆశ్చర్యకరుడమైన దేవా మీకు స్తోత్రాలు, మహామహిమతో నింపబడిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, రోజున ఈ ప్రపంచం అంతయు మరి ప్రాముఖ్యంగా తండ్రి భారతదేశం యొక్క పరిస్థితిని అయ్యా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా తండ్రి, COVID-19 యొక్క వైరస్ని యేసయ్యా మీ నామములో తొలగించండి ప్రభువా. మీ యొక్క రక్తము చేత కడగండి ప్రభువా. అయ్యా మీ రక్తము చేత మా దేశాన్ని శుద్ధీకరించండి ప్రభువా. అయ్యా మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ కరోనా వైరస్ని మీ నామంలో తొలగిస్తున్నాం ప్రభువా. కరోనా వైరస్ని మీ నామంలో అయ్యా తండ్రి ప్రభు తొలగించబడును గాక నాయన. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభువా. అయ్యా కరుణించండి ప్రభువా. అయ్యా భయం అనే గుప్పిట్లో అయ్యా తండ్రి మానవుని యొక్క జీవితము అయ్యా తండ్రి నేటి దినాన్ని ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఉండింది ప్రభువా. అయ్యా తండ్రి లాంటి పరిస్థితి అంతటి నుండి దేవా మీరు విడుదల కలుగు చేయండి ప్రభువా. అయ్యా మీ నామమునకు నాయన మహిమ తెచ్చుకోనండి. అయ్యా మీ నామానికి ఘనత తెచ్చుకోనండి ప్రభా. సహాయం చేయి ప్రభా. అయ్యా తండ్రి, కరోనా పాజిటివ్తో అయ్యా ఎంతమంది బాధపడుతూ ఉంటున్నారో, ఎంతమంది వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎంతమంది నాయన తండ్రి దుఃఖముతో ఉన్నారో తండ్రి, అట్టి బిడ్డలందరినీ ప్రభా నాయన మీరే ముట్టి బాగు చేయండి ప్రభా నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ వైరస్ తాకిడి నుండి విడుదల కలుగు చేయండి ప్రభా. ఈ వేదనకరమైన వ్యాధి నుండి విడుదల కలుగు చేయండి ప్రభా. ఈ భయంకరమైన పరిస్థితి నుండి దేవా తండ్రి విడుదల కలుగు చేయి ప్రభా. మీ నామములో తండ్రి అడుగుచున్నాం ప్రభా. మీ గొప్ప కార్యాలను తండ్రి ప్రభా జరిగించండి ప్రభా. మీ నామ మహిమార్థంగా తండ్రి నాయన నడిపించండి ప్రభా. నీవు ఆదరించే దేవుడు నాయన, అద్భుతమైన కార్యములను చేసే దేవుడు నాయన. అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడు నాయన. అయ్యా కృప కలిగిన దేవుడు నాయన. అయ్యా దయ కలిగిన దేవుడు, ఉన్నతమైన దేవుడు నాయన. తండ్రి మీకే స్తోత్రాలు. అయ్యా మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. అయ్యా మీ కృపను బట్టి వందనాలు ప్రభా. అయ్యా మీ దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా సర్వకృపానిధియగు దేవుడుగా నాయన. అయ్యా మీ యొక్క కృపతో దేవ తండ్రి అయ్యా నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆదరించి ఆశీర్వదించిన తండ్రి నాయన. అయ్యా దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా బలమైన మీ కార్యాలను చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆదరించి దేవుడు అద్భుతాలను మహత్తరమైన కార్యాలను చేసే దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ వైపు చూస్తుండగా తండ్రి అయ్యా కావలసిన కృప దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి ఎంతో మంది హాస్పిటల్లో అయ్యా ఉన్నారు ప్రభా. ఎంతో మంది అయ్యా తండ్రి ఐసోలేషన్ లో ఉన్నారు, అయ్యా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి బిడ్డలందరికీ ప్రభా విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి యొక్క రోగము నుండి విడుదల కలుగు చేయండి నాయన. ఈ వైరస్ ను సమూలంగా అయ్యా తండ్రి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నాశనము కలుగుని గాక దేవ నాయన. అయ్యా తండ్రి విడుదల కలుగు చేసి అద్భుతమైనటువంటి కార్యములను జరిగించండి ప్రభా. అయ్యా మా దేశాన్ని రక్షించండి ప్రభా. అయ్యా మా ప్రజలను రక్షించండి ప్రభా. అయ్యా తండ్రి మా యొక్క జనులను రక్షించండి ప్రభా. మా రాజ్యమును కాపాడండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నాయన. అయ్యా తండ్రి మా రాష్ట్రంలో తండ్రి ఉన్నటువంటి పరిస్థితులను దేవ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యో నా తండ్రి నా దేవ నాయన, నా ప్రభా, నా తండ్రి నా ప్రభా నాయన. అయ్యా కరుణించండి ప్రభా. అయ్యా కృప చేత నింపండి నాయన. అయ్యా దయ చేత నింపండి నాయన. ఆదరించండి. అద్భుతమైన కార్యములను అయ్యా తండ్రి మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ వైపు చూస్తున్నాము తండ్రి. కావలసినటువంటి కృప అయ్యా తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా కావలసిన కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా దయ కలిగిన దేవుడు నాయన. ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు నీవు నాయన. ఆశీర్వదించే దేవుడు నీవు నాయన. మహిమ కలిగిన కార్యాలు చేసే దేవుడు నీవు నాయన తండ్రి. అయ్యా కనుక మీ కృపను అనుగ్రహించి మీ దయలో ప్రభా, మీ సన్నిధితో ప్రభా తండ్రి అయ్యా చక్కగా నడిపించి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని మరి ప్రార్థన చేస్తూ అయ్యా బలపరచమని, దీవెనకరంగా నడిపించమని అయ్యా సర్వకృపానిధి దేవుడుగా నాయన మీ కార్యములు తండ్రి జరిగించి అయ్యా మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకునమని ప్రార్థన చేస్తాం. అయ్యా అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. కరుణించి ప్రభుత్వ దేవ తండ్రి అయ్యా బలపరచు నడిపించి మహిమ పొందుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కరోనా పాజిటివ్ ఉన్న బిడ్డలందరికీ దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం.
ఎవరు కూడా దీని బారిన పడి మరణించకుండా దేవుడు కృపను అనుగ్రహిస్తున్న స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే వైరస్ అంతటి నుండి దేవుడు విడుదల కలుగు చేస్తున్నందుకే దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే సంఘం కొరకు ప్రార్థన చేద్దాము. సంఘ బిడ్డలందరిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ప్రభువా మీకు వందనాలు నాయన. దయగలిగిన దేవుడా మీకు స్తోత్రాలు ప్రభా. అయా కృప కలిగిన దేవా నాయన, ఉన్నతమైన వాడా మీకు స్తోత్రాలు నాయన. సర్వాధిపతి అయినటువంటి దేవా నీకే నిండు మనసుతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీ వైపు చూస్తున్నాము ప్రభా. అయ్యా మీ కృపను బట్టి తండ్రి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మీ దయను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన ఇంతవరకు నా తండ్రి అయ్యా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు కాపాడిన రీతిని బట్టి దేవనైనా అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి అయ్యా ప్రతి బిడ్డను తండ్రి అయ్యా మీరు కాపాడిన రీతిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభా. అయ్యా మీ స్తోత్రాలు. అయ్యా కరుణించు దేవుడు నీవే. అయ్యా కృప చూపించే దేవుడు నాయన. అయ్యా దయ చూపించే దేవుడు నాయన. బలమైన కార్యాలు ఉన్నతమైన కార్యాలను అయ్యా తండ్రి జరిగించు దేవుడు నీవే నాయన తండ్రి. అయ్యా కరుణించండి నాయన. అయ్యా కృప చేత నింపండి నాయన. అయ్యా దయ చేత నింపండి ప్రభా. అద్భుతమైన కార్యములను చేయండి ప్రభా. మహత్కరమైన కార్యాలను చేయండి ప్రభా. అయ్యా కుటుంబాలను అయ్యా భార్య భర్తల మధ్యలో చక్కటి సమాధానాన్ని దయచేయండి ప్రభా. అయ్యా కుటుంబాల్లో చక్కటి అయ్యా సంతోషాన్ని ఆదరణను మీరు కలుగు చేయండి ప్రభా. అయ్యా మీ మహోన్నతమైన నామము ద్వారా అద్భుతమైన మీ కార్యాలను జరిగించండి ప్రభా. అయ్యా మీ కృప చేత నింపండి నాయన. మీ దయ చేత నింపండి ప్రభా. అయ్యా ప్రతి కుటుంబం చుట్టూ నాయన అయ్యా ప్రతి బిడ్డ చుట్టూ నాయన తండ్రి అయ్యా కంచెని వేయండి ప్రభా. ఎవరికి ఏ అపాయం సంభవించకుండా కృప దయచేయండి ప్రభా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి ప్రభా. ఎవరికి ఎలాంటి ఆపద సంభవించకుండా సహాయం చేయండి ప్రభా. అయ్యా మీ నామంలో తండ్రి అడుగుతున్నాం. అద్భుతమైన కార్యాలు చేయండి నాయన. మహత్తరమైన కార్యాలను చేయండి ప్రభా. ఉన్నతమైన కార్యాలను చేయండి ప్రభా. తండ్రి అద్భుతకరంగా ఆశీర్వదించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన అయ్యా ఎవరి ప్రాయమున్న పిల్లలను మీరు దీవించండి ప్రభా. అయ్యా ఎవరి ప్రాయంలో అయ్యా తండ్రి నాయన యేసయ్య లోకంలో ఉన్నటువంటి ఆలోచనలకు ఆశలకు లోను కాకుండా గురి కాకుండా కృప దయచేయి ప్రభా. అయ్యా మంచి దేవుడు నాయన. అయ్యా కృప కలిగిన దేవుడు నాయన. అయ్యా దయ కలిగిన దేవుడు నా తండ్రి. అయ్యా మీ యొక్క కృపతో దేవ అయ్యా మీ యొక్క దయతో ప్రభు నాయన అయ్యా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బలమైన మీ కార్యాలను చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆదరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నమ్మదగిన దేవుడు నీవు తండ్రి నాయన. అయ్యా మీ కృప చేత దేవ మీ దయ చేత ప్రభు నాయన అయ్యా బలపరిచి అయ్యా తండ్రి మీరే మహిమ పొందుకున్నామని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా బలవంతుడా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా దయగలిగిన దేవుడా మీకు స్తోత్రాలు నాయన. ఉన్నతమైన కార్యములు చేసే దేవుడా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య సంఘమునకు అయ్యా నూతనమైన కుటుంబాలను ప్రభా నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి దేవదేవుడు నా తండ్రి నాయన. అయ్యా కృప కలిగిన దేవుడు నాయన. అయ్యా దయగలిగిన దేవుడు నా తండ్రి నాయన. అయ్యా మీ కృప చేత దేవ నాయన. అయ్యా మీ దయ చేత ప్రభు నాయన అయ్యా చక్కగా నడిపించమని కోరుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాలు. నలు దిశలో వ్యాపింప చేయండి ప్రభా. నలు దిశలో తండ్రి దీవించండి ప్రభా. అయ్యా నలు దిశలో ఇక అయ్యా మినిస్ట్రీని మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అనేకుల జీవితాలను ప్రభావితం చేయడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి యొక్క వీడియో ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలందరికీ నాయన మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి బలపరచండి ప్రభా. అయ్యా తండ్రి సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి దేవునికరంగా మార్చండి ప్రభా. మీ నామంలో కార్యము చేయండి ప్రభా. మీ నామంలో అద్భుతములను చేయండి ప్రభా. మీ నామంలో ఆశీర్వాదం దయచేయండి ప్రభా. మీ నామంలో తండ్రి మీరు కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. కరుణించండి ప్రభా. అయ్యా కనికరించండి ప్రభా. అయ్యా మీ కృప చేత దేవా అయ్యా మీ దయ చేత ప్రభా నాయన ఆదరించండి ప్రభా. ఆశ్చర్యకరంగా మహిమకరంగా నడిపించండి ప్రభా. బలమైన మీ కార్యములను చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి అయ్యా నరదిశలో వ్యాపింప చేసే దేవుడు నాయన. అయ్యా ఈ యొక్క పరిచర్య యొక్క ఎలను విస్తరింప చేయండి ప్రభా. ఈ పరిచర్య యొక్క ఎలను అయ్యా సరిహద్దులను విశాలపరచండి ప్రభా నాయన. అయ్యా తండ్రి అనేకులను ప్రభా నడిపించండి నాయన. అనేకుల జీవితాలను ప్రభావితం చేయండి ప్రభా. అయ్యా తండ్రి మీ యొక్క రాకడ కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయండి ప్రభా. మీ రాకడ కొరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడినట్లుగా సహాయం చేయండి ప్రభా. మీరే నా తండ్రి నాయన నడిపించిన తండ్రి అయ్యా దీవించిన ప్రభా. మహిమ ఘనత ప్రభావం పొందుకుని మరి ప్రార్థన
ప్రార్థన చేస్తూ అయ్యా ధైర్యపరచమని, అయ్యా నా తండ్రి దీవెనకరంగా చేయమని, మీ కృపతో నింపమని, మీ యొక్క దయగల నామం ద్వారా కలిగే ఆ యొక్క గొప్ప కార్యములతో ముందుకు నడిపించమని అయ్యా సర్వ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తున్నాను. నాయన తండ్రి, నా దేవ, నా ప్రభు అని అయ్యా తండ్రి మీ తట్టు కనులెత్తినప్పుడు అయ్యా తండ్రి సహాయం చేసే దేవుడు నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ ప్రశస్తమైన రక్తము చేత ప్రతి బిడ్డను మీరు కడగమని వేడుకొంచున్నాం, ప్రతి మనోనేత్రాన్ని వెలిగించమని వేడుకొంచున్నాం. అయ్యా తండ్రి నాయన గొప్ప కార్యాలు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభు. అయ్యా రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా తండ్రి నీతి కలుగు చేసే నీ వైపు చూసేటట్లుగా సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి పరలోక రాజ్యానికి తీసుకుని మీ వైపు చూసేటట్లుగా సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి నాయన, అయ్యా గాయాలను నా తండ్రి కట్టండి ప్రభా. అయ్యా తండ్రి స్వస్థతలను దయచేయండి ప్రభా, ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. వాక్యం మీద యొక్క అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వాక్యం మీద ప్రతి ఒక్కరిని అంటుకట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం మీద ప్రతి ఒక్క బిడ్డను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీరే తండ్రి నాయన నడిపించి దీవించి అయ్యా మహిమ ఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొందుకుని మీ కృపలో వర్ధిలింప చేయమని, దయతో ప్రభా నడిపించమని, దీవెనకరంగా చేయమని, ఆదరణతో ఆశీర్వాదంతో నెమ్మదితో సమాధానంతో నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఆయన కృపతో సంఘాన్ని బలపరుస్తున్నందుకే స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకే దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. మహామహిమతో నింపబడిన దేవదేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. మహామహిమతో నింపబడిన దేవదేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. కరుణామయుడైన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. నమ్మదగిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతమైన కార్యములు చేస్తున్న దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవదేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. కరుణామయుడు కృపామయుడైన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం స్తోత్రం. ప్రతి బిడ్డను బట్టి దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క సేవకుని బట్టి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. పునరుత్థాన ఆరాధన ఆశీర్వాదకరంగా ప్రభు నడిపిస్తున్నందుకే స్తోత్రములు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన దేవునికి స్తోత్రములు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. బలమైన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. కనికర స్వరూపుడైన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. మన మొర్ర ఆలకించిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన ఆలకించు దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. కరుణామయుడైన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతాలు చేసే దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. మహామహిమతో నింపబడిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. బలవంతుడు కనికరము కలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేయ దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన ఆశీర్వాదకరంగా నడిపిస్తున్న స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటల ద్వారా నామని మహిమపరచుకుంటున్న దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి ఆరాధన ద్వారా నామని మహిమపరచుకుంటున్న స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన యొక్క వాక్య పేరులో మనం నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన కృపను తోడుగా ఉంచి నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. మహామహిమతో నింపబడిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతమైన కార్యములు చేయి దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు అయిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం.
స్తోత్రములందరినీ రాజ్య రాకడ కొరకు సిద్ధపరుస్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం గల దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. చేయము ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. ఎందుకు పనికిరాని నా జీవితాన్ని ఎంతగానో ప్రేమించి మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకునే యేసయ్యా, మీ కృపాక్షేమములతో నాయన సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నందుకు పునరుద్ధారుడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఎల్లవేళలా అన్ని విషయాల్లో నీ కొరకు నాయన తండ్రి కృతజ్ఞతతో నిన్ను స్తుతించడానికి కావలసిన ఆ చక్కటి ఆనందాన్ని, సంతోషాన్ని దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ కృప చేత జ్ఞాపకం చేసుకుని దేవా, యావత్ ప్రపంచ దేశాల్లో తండ్రి నాయన ప్రభా మీకు స్తోత్రాలు యేసయ్యా. తెగులు చేత ఎంతమంది వేదనతో ఆవేదనతో ఉన్నారో దేవా, వారి యొక్క దుఃఖమును సంతోషముగా మార్చేవాడు తండ్రి. స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రపంచ దేశాల్లో దేవా, ఎక్కడైతే నామమున కూడి దేవా కుటుంబాలుగా ఆయన ఆరాధన చేసుకున్నాం ప్రభా, ఆయత్తపరచబడుతున్నారో ప్రతి ఒక్కరి మధ్యలో దేవా ఉజ్జీవకరంగా పరిశుద్ధ ఆత్మ దేవుడా మీరు ఆత్మతో ఆయన గొప్ప కార్యములు జరిగించండి నాయన. మీ నామమున కూడుకున్న తండ్రి ప్రతి స్థలంలో మీరుండి దేవా మీకు అద్భుతమైన సూచక్రియలతో ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆశీర్వదించండి. అనేక మంది రోగగ్రస్తులు మీరు స్వస్థపరచమని, దైవికమైన స్వస్థతతో మీరు నిలబెట్టమని సహాయం చేయండి. గొప్ప కార్యములతో బలపరచండి నాయన. మీ ఉన్నతమైన మహిమగల ఘనమైన కార్యాలతో యావత్ ప్రపంచ దేశాలు శాంతి సమాధానం కలిగినట్లుగా కృపతో నడిపించమడుగుచున్నాము దేవా. ప్రత్యేకంగా నా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి నాయన పల్లెను ప్రభా మారుమూల ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీక బిడ్డలు ఎక్కడ ఉంటున్నా ప్రభా నీక అద్భుతమైన మీ హస్తమును తోడుగా వచ్చి నా తండ్రి ఏ తెగులు అంటకుండా మీ కాపుదల్లో భద్రపరచండి నాయన. ప్రార్థించే యోధులు మీరు లేవనెత్తండి దేవా. అంగలార్చు వారిని మీరు లేవనెత్తండి అయ్యా. కరిపెట్టు వారిని మీరు లేవనెత్తండి అయ్యా. భయపడక ధైర్యంతో నీ సన్నిధిలో కృపాసన యొద్ద నాయన నీ సన్నిధిలో ప్రతి విషయంలో విచారణ చేసుకున్నప్పుడు సహాయం చేయండి నాయన. హృదయాంతరంగాలో నుండి యథార్థంగా స్తుతించుటకు స్తుతి యాగముగా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమడుగుచున్నా దేవా. తెగుళ్ళు పూర్తిగా మీరు నాయన మాయం చేయండి అయ్యా, మీరు తొలగించండి. నీకు ఉగ్రత దినముల నుండి ప్రభా మనిషిని జ్ఞాపకం చేసుకుని కృప ప్రసాదించమడుగుచున్నామయ్యా. అయ్యా మీరు కోపించగా నా ప్రభా నాయన అయ్యా క్షణ మాత్రము కూడా నిలవలేని మనిషి జీవితం వేసయ్యా మీ కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన. కరోనాతో ఎంతమంది అయితే వేదన చెందుతూ ఉన్నారో దేవా, అయ్యా ఉపశమనము వచ్చిన అయ్యా దాని నుండి విడిపించబడిన అనేక రకాల రూపాన్ని ప్రభా నాయన పొందుకుంటూ ఆ యొక్క రోగము తండ్రి నాయన తండ్రి వైట్ ఫంగస్ గా నాయన, బ్లాక్ ఫంగస్ గా తండ్రి నాయన, ఎల్లో ఫంగస్ గా నా ప్రభా నాయన తండ్రి రూపాంతరము చెందుతున్నటువంటి ఆ యొక్క కరోనా రోగమును మీరు గద్దించమడుగుచున్నానయ్యా. దేవా కుటుంబాల్లో దేవా కన్నీటిని మీరు తుడవమని అడుగుచున్నాను సయ్యా. వైద్య శాస్త్రానికి అందని అద్భుతము చేయవాడా మీకు కృతజ్ఞతలు దేవా. సర్వ మానవాళి నీవు చేసిన మహాగొప్ప త్యాగమును బట్టి స్తుతిస్తున్నానయ్యా. సకల ప్రజలకు ఆశీర్వాదము కలుగునట్లుగా ఇదిగో నాన్న అయ్యా తండ్రి తెగులు ఉన్నా లేకున్నా అది ఏ స్థితి అయినా సరే ప్రతి మనిషి కూడా నిన్ను స్తుతించటం అనేది నీ చిత్తం అనే విషయాన్ని అయ్యా ఎప్పటికైనా ప్రతి ఒక్కరూ గుర్తెరిగినైనా నీ సన్నిధిలో ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నాయన కనబడే గొప్ప భాగ్యము దయచేయమడుగుచున్నా. బలపరుచున్నాయన దేవా. అధికారులకు జ్ఞానం ఇవ్వండి, వైద్యులకు మీకు కృప ప్రసాదించండి స్తోత్రాలు అయ్యా తండ్రి. ఇక నాన్న అయ్యా సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప కార్యముతో బలపరచండి నాయన దేవా. ఎంతోమంది సర్వీస్ అందిస్తూ ఉన్నారు దేవా పేషెంట్స్ దగ్గర నాన్న. అయ్యో తండ్రి నాయన వార్డెన్స్ గా ప్రభా తిరుగులు ఆడుతూ ఉంటున్నారు దేవా. మరందరికీ కూడా ధైర్యం ప్రసాదించండి నాయన. రోగగ్రస్తులుగా వ్యాధితో బాధపడుతున్నటువంటి బిడ్డలకు నాన్న వాడుతున్న ప్రతి మెడిసిన్ కూడా దేవా మీరు కృపతో పరిశుద్ధపరిచి నాయన పనిచేయటానికి కృప చూపు అడుగుచున్నామేసయ్యా దేవా. ప్రత్యేకంగా ఈ దినమున యావత్ ప్రపంచ దేశాల్లో మీ ఆరాధన జరుగునట్లుగా ప్రతి గృహమును ఆరాధన స్థలముగా ఆశీర్వదించండి అయ్యా. మందిరాల్లో ప్రభా నిన్ను మహిమపరచుటకు ప్రభా నీ సేవకుల కుటుంబాలు అయ్యా కృపతో అభిషేకించి వాడుకోమడుగుచున్నాను ప్రభా. స్తోత్రాలు నా తండ్రి. నీ సన్నిధి యొక్క ప్రసన్నతను దేవా ఇక భూమి పైన అంతటి పైన వెలుగుగా తేజరులున్నట్లుగా ప్రభా నీ బిడ్డలుగా ఆయన ఈ దినమున పునరుత్థాన ఆరాధనలో దేవాన్ని స్తుతించి గణపరుస్తూ ఉండగా దేవా నీ ఆత్మను తోడుగా ఉంచండి, బలపరచండి దేవా. మాకు మీరు అప్పగించిన ఈ పరిచర్యలో దేవా అయ్యా ఈ ఘనమైన పరిచర్య మీరు ఆరంభించి ఉన్నారు దేవా. మీరే సమస్తమును కూడా చేయగల సమర్థుడు, గరుడు తండ్రి, నమ్మకమైన దేవుడు, నమ్మదగిన సహాయకుడు రాజా.
అయా పరిచర్యలో దేవా తండ్రి మీ సన్నిధి యొక్క ప్రసన్నతను చూపి దేవా అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ కూడా నీ వెలుగును చూడటానికి దేవా శిలువ దర్శనాన్ని ప్రభా కలిగిన ప్రభా నీ కొరకు నైనా బ్రతకడానికి కృప దయచేయండి. కుటుంబ సమేతముగా నైనా అయ్యా నీ త్యాగమును ప్రకటించే వారిగా ప్రభా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి నూతనమైన తీర్మానాల్లోకి వచ్చి మందిర ఆవరణలో కూడుకున్న ఆ దినముల్లో తండ్రి కొరకై వేగిరపడి సిద్ధపడినట్లుగా కృప దయచేయబడుచున్నాం. దేవా లైవ్ ద్వారా చూస్తున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీరు ఇచ్చిన ఈ ఛానల్ దేవా తండ్రి మీరు ఆశీర్వదించండి. అయ్యా చారిత్రాత్మకముగా ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు. ఎంతో మంది తండ్రి మీ స్తోత్రములు లేఖనములు పరిశోధించగా దేవా పరిశీలించగా దేవా మీకు స్తోత్రాలు ఇస్తాయా. ఎంతో మంది త్యాగం చేసుకుని కొరకు నిలబడ్డారయ్యా. చరిత్రలో ప్రభా ఎంతో త్యాగము వైరాగ్యముతో తండ్రి బ్రతికిన ప్రభా మా కొరకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అందింపచేసిన గొప్ప తండ్రి అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా మీకు స్తోత్రాలు. ఈ ఛానల్ ద్వారా వెళుతున్న ప్రతిదీ కూడా ప్రభా నీకు మహిమకరముగా దేవా ఆత్మను ఆకర్షించినట్లుగా మీరు మహిమ పొందమని అడుగుచున్నాం దేవా. అనేకమైన సబ్స్క్రైబర్స్ లేపండి. ఎవరినైనా ప్రభా నీ చిత్తమైతే లైవ్ లో ప్రార్థనలో కూడుకోవడానికి నైనా మార్గాలు తెరవమని అడుగుచున్నాము దేవా. ఈ పయనము తండ్రి నీతోనే యేసయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచని నీ దినసావుని పక్షం నిలబడుచు ఉండగా బలమైన అభిషేకముతో వాడుకోమడుగుచున్నాం. మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నైనా అది నీ మాటగానే ఉండటానికి కృప దయచేయండి ప్రభా. అనేకులు బలపరిచే బలమైన అభిషేకాన్ని కుమరించి సహాయం చేయమని కుటుంబ సమేతంగా నీ సన్నిధిని స్తుతించి గణపరచుటకు నిన్ను మహిమపరచుటకు ఇచ్చిన మహా గొప్ప భాగ్యమును బట్టి స్తుతిస్తూ సర్వఘనత మహిమా ప్రభావం సమర్పించుకుంటున్నాం దేవా. అయ్యా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా తండ్రి వాక్యము ద్వారా నైనా పరిశుద్ధ ఆత్మ దేవుడా నీ ఆత్మ సంచారము ప్రభా సర్వభూమి పైన ప్రసారమైన ఆత్మను ఉద్యోగకరముగా ప్రభా నైనా మీ మహిమను ప్రభా తేజరినట్లుగా గొప్ప కార్యములతో నైనా ఎంత దినాల్లో గొప్ప కార్యములతో ఈ పరిచర్యలో ప్రభా నైనా ఏ ఆత్మల కోసమైతే ఈ పరిచయం నియమించుకుని ఉన్నారు ఆత్మలను ప్రభా బంధకాలను విడిపించి దేవా అయ్యా నీ కొరకు నైనా పరిచర్యలో నిలబడటానికి కావాల్సిన విశేషమైన కృప తోడుగా ఉంచి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను మీరు దీవించమని గ్రేస్ ఫోర్ మినిస్ట్రీని దేవా మీరు మహిమకరంగా ఆశీర్వదించమని సర్వఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటూ సర్వోన్నతుడా మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. చక్కగా పాటలు పాడుతూ ప్రభు యొక్క నామాన్ని ఘనపరచుదాం. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. చక్కగా అందరము కూడా చక్కగా ఆరాధన పూర్వకంగా చప్పట్లు కొట్టుచు ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో చక్కగా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా అంటూ దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. నేనెందుకని నీ Yeah.
కృపను పొందుతూ హృదయ గీతమే పాడుతూ హృదయ గీతమే పాడుతూ హృదయ గీతమే పాడుతూ హృదయ గీతమే పాడుతూ యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నా సరు తీరవే వేణోళ్ళ కొనియాడినా నా సరు తీరవే కృపణపై కృపను పొందుతూ కృపలో జయ గీతమే పాడుతూ కృపణపై కృపను పొందుతూ కృపలో జయ గీతమే పాడుతూ కృపలో జయ గీతమే పాడుతూ కృపలో జయ గీతమే పాడుతూ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఆయన యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధిలో కూడుకుని ఆయనను స్తుతించే భాగ్యాన్ని, ఆయన నామములో కీర్తనలు పాడుకునే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించినందుకై ఆయనకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. పాటలు పాడుచు ప్రభు నామాన్ని గణపరచడానికి ప్రభు చూపించిన మహాకృపను బట్టి ఆయన నామాన్ని మనము స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనందరం చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 18వ కీర్తన 22వ వచనం నుండి 26వ వచనం వరకు దేవుని యొక్క సన్నిధిలో చదువుకుందాం. 22, 23, 24, 25, 26 ఈ 5 వచనాలని చక్కగా చదువుకుందాం. దేవునికి స్తోత్రాలు. 22వ వచనం నుండి 26వ వచనం. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు. సద్భావము కలిగిన వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఓకే, చాలా సంతోషం అండి. అందరం చక్కగా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టేవాడు కాదు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిస్థితులు అనుకూలంగా లేవు.
మానవ కోటి మొత్తము కూడా ఈ రోజున ఈ వేదనకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనము పదిలపరుచుకోవాలి. బలహీన పడకూడదు, తొట్టిల్లపోకూడదు, అధైర్యపడకూడదు. కానీ సమస్తమును మేలుకరంగా చేయగలిగిన దేవుని వైపు మనం చూడాలి. ఈరోజు నీ ఆత్మీయ జీవితము ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితాన్ని నీవు ఎలాగున క్రమపరుచుకుంటూ భద్రపరుచుకుంటున్నావు? ఆత్మీయ జీవితంలో ఈ యాత్రలో వెళుతున్నప్పుడు ఎవరు కూడా మనల్ని అర్థం చేసుకోరు. ఇది 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఎవరు అర్థం చేసుకోరు. పిలిచింది దేవుడు, నడిపించేది దేవుడు, రక్షించిందే దేవుడు, నిన్ను గమ్యానికి చేర్చేది దేవుడు. అందుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకుందాం, కాపాడుకుందాం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఉగ్రత దినాన దేవుడు తన కనికరాన్ని చూపడు. ఉగ్రత దినాన దేవుడు తన కనికరాన్ని చూపడు. ఉగ్రత తీరేంత వరకు కూడా, దేవుని యొక్క ఉగ్రత తీరేంత వరకు కూడా మనము దాగి ఉండాలి. మనము బయటపడటానికి వీలు లేదు. ఎందుకు అనంటే, ఒకవేళ బయటకు కనుక వస్తున్నట్లయితే ఆ ఉగ్రతలో నీవు కూడా కాలిపోయే పరిస్థితులు ఒకవేళ వచ్చినట్లయితే, కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత దినమున ఎవ్వరూ కూడా బయట పడకూడదు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, దయగలిగిన వారి ఎడల ఆయన దయ చూపించేటటువంటి దేవుడు. దయగలిగిన వారి ఎడల దయ చూపిస్తాడు. కొంతమందికి దయ దాక్షిణ్యాలు ఉండవు. మాటలాడే విషయంలోనైతేనేంటి, కోపపడే విషయంలో అయితేనేంటి, కొట్టే విషయంలో అయితేంటి, దండించే విషయంలో అయితేనేంటి, కొంచెం కూడా కనికరము దయ ఏమీ ఉండవు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు అలాగనే కనికరము లేకుండా, దయ లేకుండా ఉన్నట్లయితే దేవుడు కూడా నీ పట్ల అలాగనే ఉంటాడు. అదే బైబిల్ చెప్తుంది. దయ కలిగిన వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. యథార్థవంతుల ఎడల ఆయన యథార్థముగానే ప్రవర్తిస్తాడు. కనికరము కలిగిన వారి ఎడల ఆయన కనికరాన్ని చూపిస్తాడు. కఠినమైనటువంటి మనసు, ఇంకా కఠినమైనటువంటి మనసుతోనే నీ ఉండి దేవుడు ఇచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యము చేసావనంటే, ఇదిగో ఈ రోజున మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ ఉగ్రత లేదంటే ఈ శ్రమ కాదు, కానీ
ఆ రాబోయేటటువంటి ఆ శ్రమ బహు భయంకరమైనదని గుర్తుపెట్టుకో. ఈ రోజున మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా వైరస్, ఈ శ్రమ, ఈ వేదన కానే కాదు. అయ్యో వేదన కాదు, చాలా మంది చచ్చిపోతున్నారు కదా. అవును నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూసి మారు మనసు పొందుతామేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మారు మనసు పొందుతారేమోనని ఈ పరిస్థితులను చూసైనా, నన్ను వెతుకుతారేమోనని ఈ పరిస్థితులు చూసైనా, నా దగ్గరికి వస్తారేమోనని ఈ పరిస్థితులు చూసైనా, ఇదిగో నా సన్నిధినికి వచ్చి రక్షణలోనికి నడిపించబడతారేమోనని దేవుడు ఎదురు చూస్తా ఉంటున్నాడు. ప్రభుని నమ్మినటువంటి నీవు దేవుని వైపు మాత్రమే చూడాలి. అందుకని కొంచెం దయ కలిగి ఉండు, కనికరము కలిగి ఉండు. ఎదుటివాని యొక్క బాధల్లో పాలు పొందాలి. ఎదుటివాని యొక్క శ్రమలో కొంచెము మనము కూడా పాలు పొందాలి. కొంతమంది కఠినమైనటువంటి హృదయం అండి, చెప్పాలంటే ఎంత నిజంగా అలాంటి భయంకరమైనటువంటి హృదయాన్ని ఎలా కలిగి ఉంటారో తెలియదు. బయట వారి గురించి, అన్యుల గురించి అక్కర్లేదు, కానీ దేవుని నమ్మినటువంటి వారే, నేను యేసు ప్రభుని నమ్మాను, యేసు ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను రక్షింపబడ్డాను అన్నటువంటి వారి జీవితాలే, వారి బ్రతుకుల్ని చూసినప్పుడు వేదనకరమైన స్థితి, ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది, వేదన కలుగుతూ ఉంటుంది. చూసేటటువంటి వారికి కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థము, అబద్ధములు, మోసము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటివి ఆత్మీయ జీవితంలో సరికాదు. ఆత్మీయ జీవితంలో సరికాదు. చాలా ఆటంకాలు కలుగు చేస్తారండి కొంతమంది. చాలా బాధ పెడతారు, చాలా దుఃఖ పెడతారు, చాలా వేదన పెడతారు. వారి అంక చూసినప్పుడు, వారి పరిస్థితిని చూసినప్పుడు పైకి అనకపోయినా లోన మాత్రం ఒక బాధ ఉంటుంది. నిజంగా ఈ వ్యక్తి ఇలా చేస్తా ఉన్నారు, ఎలా చస్తారో వీళ్ళు, ఎలా చస్తాడో ఈడు, ఎలా పాడైపోతాడో, దేవుడు ఎలా ఈ వ్యక్తి మీద తన యొక్క తీర్పుని తీరుస్తాడో అని మనసులో మాత్రం కలుగుతానే ఉంటుంది. ఎలా ఉంటారంటే ఆ కఠినమైనటువంటి హృదయం, మొండి హృదయము, నేను పట్టినటువంటి ఆ కుందేలుకి 3 కాళ్ళు అంతే, 3 కాళ్ళు అంతే, 4 కాళ్ళు లేవు, ఉండవు. ఇలా ఒక మొండి వైఖరి, దయలేనటువంటి వైఖరి, కనికరము లేనటువంటి, ఒకసారి ఆ కఠినమైనటువంటి ఆ మొండి వైఖరి నుండి బయటికి రా, దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాము. అలాంటి పరిస్థితులు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితానికి కాదు, కానీ అది ఎదుటి వారి యొక్క జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఒక్కసారి అందులో నుండి బయటకు వచ్చేస్తే నిజంగా ఎదుటివారు మనల్ని చూసి చాలా సంతోషిస్తారు, ఎదుటివారు మనల్ని అర్థం చేసుకుంటారు, ఎదుటివారు మన బాటలో నడుస్తారు, ఎదుటివారు మన యొక్క జీవితంలోనికి వారు తొంగి చూసి ఆశీర్వాదాన్ని పొందుతారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి ఇంకా నీవు ఆ కఠినత్వంలోనే, దయలేనటువంటి జీవితంలోనే, కనికరము లేనటువంటి జీవితంలోనే ఒకవేళ ఉన్నట్లయితే దానిలో నుండి బయటికి రమ్మని ప్రభు పేరిట
మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుడు గొప్ప దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన యథార్థవంతుల ఎడల యథార్థంగా ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. నీతిమంతుడు, యథార్థవంతుడు పడిపోయినను తిరిగి లేస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే దేవుని వాక్యము వారికి అనుగుణంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వారికి అనుగుణంగా మాట్లాడుకోవడం కాదు, నాకు అనుగుణంగా మాట్లాడుకోవడం కాదు, నీకు అనుగుణంగా మాట్లాడుకోవడం కాదు. కానమ్మా, మనము మన యొక్క యథార్థమైనటువంటి స్థితి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యము దగ్గర, వాక్యం అనే అర్థములో నుండి మనము చూసుకున్నప్పుడు మన యొక్క స్వభావం ఏమిటి, మన యొక్క పరిస్థితి ఏమిటి, మన యొక్క నడవడిక ఏంటి, మన మాట ఏంటి అని తెలుస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తానే ఉంటారు వాక్యం చదవరు. అంటే వీళ్ళ మనములు ఆయన వినాలి, ఆయన మాట వీళ్ళు వింటాం. అలా కాదు బైబిల్. ఆయన మాట మనం వినాలి, మన ప్రార్థన ఆయన వింటాడు. అంటే వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మన యొక్క స్థితి ఏంటి అనేది అది అర్థమవుతుంది. ఒక ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి దైవదాసుడు. ఆయన బైబిల్లో ఉన్నటువంటి తప్పులని వెతకాలని ఆలోచన చేశాడట. బైబిల్లో ఉన్న తప్పులన్నింటినీ వెతకాలి, బైబిల్లో ఉన్నటువంటి తప్పులు చూపించి మీ గ్రంథము కూడా తప్పే అని చూపించాలి అని చెప్పాలి ఆయన ఉద్దేశం. ఆ రోజున ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకము ఏమిటి అని అంటే యోహాను సువార్త. ఆయన దొరలకి తెలుగు నేర్పడానికి ఆయన అక్కడ కూర్చోబడ్డాడు. అప్పుడు ఈయన చేతికి ఇచ్చినటువంటి బైబిల్లో నుండి ఒక పుస్తకము ఏంటి అని అంటే అది యోహాను సువార్త. యోహాను సువార్త ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన చదువుతూనే ఉన్నాడు. ఎందుకు? తప్పులు ఏమైనా ఉంటే కనుక మీ గ్రంథం తప్పు అని చెప్పాలి, అది ఆయన ఉద్దేశం. ఆయన మొదటి అధ్యాయం చదువుతున్నాడు, రెండో అధ్యాయం చదువుతున్నాడు, మూడో అధ్యాయం చదువుతున్నాడు. ఇలా చదువుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ పెన్ తీసుకుని అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పులను. ఆయన తప్పులు చూపించడమేమో కానీ ఆయనలో ఉన్నటువంటి తప్పులని బైబిల్ ఆ యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆ తప్పులన్నిటినీ కూడా చూపిస్తా ఉన్నాడట దేవాది దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రాలు. అర్థము కాలేదు. ఆ వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు అనంటే పదే పదే చదవాలి, వాక్యాన్ని పదే పదే చదవాలి. ఎందుకంటే దొరలకి తెలుగు అదంతా చెప్పాలి కదా. అది ఒకరోజు చదివి విడిచిపెడితే అంత పెద్ద ప్రాబ్లం ఉండేది కాదట. కానీ రోజు చదువుతూ ఉండాలి, మాటికి చదువుతూ ఉండాలి. ఆ చదువుతూ ఉన్నప్పుడల్లా తనలో ఉన్నటువంటి ఆ పాపము, తనలో ఉన్నటువంటి తప్పులు, తనలో ఉన్నటువంటి ఆ లోపాలన్నింటినీ కూడా బైబిల్ చూపిస్తా ఉండిందట. అంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ అనే అర్థం దగ్గరికి మనం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఆ అర్థంలో తేటగా కనపడతాయి, అనగా వాక్యములో తేటగా కనపడతాయి. దేవునికి స్తోత్రాలు. తేటగా కనపడతాయి. అందుకనే దేవుని యొక్క వాక్యము దగ్గరికి రావాలి. ఎప్పుడు కూడా ప్రభు దగ్గర మనం సహజంగా అడిగేది ఏంటి అని అంటే
దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించు. లేదంటే కొంతమంది ప్రార్థన చేస్తారు, ఏమైనా సరే ప్రభువా అది అతను నేను ఎట్టవలసిన తెలియదు, వాడిని నలకొడతావా లేకపోతే వాడిని ఎర్ర కొడతావా, వాడిని ఏం చేస్తావో తెలియదు, వాడు మాత్రమో పాడైపోవాలి. ఇలాంటి ప్రార్థనలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం చదువుతూ ఉన్నప్పుడు, మాటి మాటికి చదువుతూ ఉన్నప్పుడు, మాటి మాటికి ఆయన వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు, మనం ఏమిటో, మనలో ఉన్నటువంటి లోపాలేంటో, మనలో ఉన్నటువంటి సమస్యలేంటో, మనం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఆయన వాక్యమే మనకి బోధిస్తుంది. ఎవరో నిన్ను బోధించక్కర్లేదు, ఆయనే నీతో స్వయంగా మాట్లాడతాడు. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున మాటి మాటికి యేసు ప్రభు వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితంలో పరిపూర్ణమైనటువంటి మారు మనసు కలిగి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకుని తన సనాతన ఆచారాలు, పద్ధతులు అన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభుని ఆరాధించడము ప్రారంభం చేశారు. హల్లెలూయా. మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన యొక్క వాక్యములో నడవాలి. మతము మనిషిని పాడు చేస్తుంది, మార్గము మనిషిని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. హల్లెలూయా. మతము మనిషిని పాడు చేస్తుంది, మార్గము మనిషిని చేరవలసినటువంటి గమ్యాన్ని చేరుస్తుంది. మతము మనిషిని పాడు చేస్తుంది, కానీ మార్గము మనిషి చేరవలసినటువంటి గమ్య స్థానానికి చేరుస్తుంది. దేవుడికి స్తోత్రాలు. అందుకనే మార్గాన్ని చూపిస్తుంది బైబిల్. దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథము, యేసుక్రీస్తు వారి యొక్క బోధలు మార్గాన్ని చూపిస్తాయి, చక్కగా నడిచేటట్లుగా చేస్తాయి. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క వాక్యం చదువుదామో నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మీకా గ్రంథంలో 4:3 దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన మధ్యవర్తి అయి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే మధ్యవర్తి అయి వచ్చాడు. అనేక జనములకు న్యాయము తీర్చును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మధ్యవర్తి. ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి, అటు దేవునికి ఇటు నరులకి మధ్యలో మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయినటువంటి నరులను తిరిగి దేవుని దగ్గరకు చేర్చేటందుకై నరుల పక్షముగా వకాల్త పుచ్చుకోవడానికి, వాదించడానికి, వారి పక్షంగా విజ్ఞాపన చేయడానికి, వారి పక్షంగా ప్రార్థించడానికి, వారి పక్షంగా మొరపెట్టడానికి, వారి కొరకు పాపములన్నిటి నుండి విడుదల కలుగు చేయడం కోసమై వారి కొరకు వారి భారములన్నింటినీ మోసి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు కూడా నీకులాగా మొండి వైఖరితో ఆలోచిస్తే ఈ రోజున నీకు నాకు రక్షణ లేదు. ప్రవక్తలను పంపించాను కదా వాళ్ళు చూసుకుంటారులే అనుకోలేదు. అపోస్తలులను పంపించాను కదా వారు చూసుకుంటారు అనుకోలేదు. మనుషులను నేను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను కదా వారు చూసుకుంటారు అనుకోలేదు. ఆయనే స్వయంగా ఈ లోకంలోనికి రావడం జరిగింది. నరులకును దేవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ప్రతి మనిషి యొక్క భారాన్ని ఆయన మీద వేసుకున్నారు. ప్రతి మనిషి యొక్క పరిస్థితులను ఆయన అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. లోకస్వార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. లోకస్వార్త 18వ అధ్యాయము. ప్రార్థన చేయుటకై లోకస్వార్త
19వ అధ్యాయము 10వ వచనం. 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడనంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. మనందరం నశించిపోయాము మూర్ఖంగా. నిజంగానండి, కొంతమంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే మూర్ఖతను ఎదుటి వ్యక్తిని ఎడల ప్రవర్తిస్తే, అదే మూర్ఖతను నీ ఎడల దేవుడు ప్రదర్శిస్తే, ఇది ఆలోచించు మనం. కనుక నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు. ఈరోజు ప్రతి మనిషి కూడా డబ్బు కోసం పరిగెత్తుతున్నాడు. డబ్బు కోసం పరిగెత్తుతున్నాడు. డబ్బు కోసం చేయడానికి పనులన్నీ చేస్తా ఉన్నాడు. అది మంచా చెడు ఆలోచించట్లేదు. అది ఎదుటి వ్యక్తికి హాని కలుగు చేస్తుందా మేలు చేస్తుందా ఆలోచించట్లేదు. పరిగెత్తుతున్నాడు, డబ్బు వెంట పరిగెత్తుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం టీవీ న్యూస్ వార్తలో చూస్తా వచ్చాం. ఒక సహోదరి తన అన్న కరోనాతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జ్వరం వచ్చింది, ట్రీట్మెంట్ కొరకు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇంచుమించుగా 15 రోజుల తర్వాత చచ్చిపోయాడు. 22 లక్షల రూపాయలు బిల్ అయింది. తన దగ్గర ఉన్నటువంటి డబ్బు తన సహోదరుడికి ప్రాణభిక్ష ఏమైనా పెట్టగలిగిందా? లేదు. ఆ సహోదరి మాట్లాడుతుంది, జ్వరం వచ్చింది అని నా సహోదరుని తీసుకెళ్ళి అడ్మిట్ చేశాము. వారు ప్రయోగాలు చేశారు. వారు ఇవ్వకూడనటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి హార్ట్ మీద లంగ్స్ మీద ఆ ఎఫెక్ట్ పడిపోయింది. అందుకే నా సహోదరుడు చచ్చిపోయాడు అని చెప్పి బోరున విలపిస్తూ ఉండింది, ఏడుస్తూ ఉండింది. 22 లక్షల రూపాయల బిల్లు ఆల్రెడీ వారు కొంత అమౌంట్ కూడా పే చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ధనము నిన్ను రక్షించలేదు. నీ ధనము నిన్ను రక్షించలేదు, కాపాడలేదు. ఒక మంచి సహోదరుని, మంచి టీచర్, మంచి యవనస్తురాలు కరోనా కాటుకి బలైపోయింది. ఆ స్టేటస్లో చూసినప్పుడు చాలా బాధ కలిగింది. అయ్యో, ఈ సహోదరి చచ్చిపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో, ఎప్పటి వరకు మనం ఉంటామో తెలియదు. కానీ వీళ్ళంటే నాకు పడదు, వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, వీళ్ళే నాకు కావాలి, ఇదే నాకు కావాలి, నా చుట్టూ ఇదే ఉండాలని నువ్వు గిరిగీసుకుని ఉన్నావే అనుకో, దానివల్ల ప్రయోజనం లేదు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉండిందండి. ఆ కుటుంబంలో ఆ తల్లి, తను, తన భర్త, తన పిల్లలు, వీళ్ళు తప్ప వేరే ఆలోచన అక్కర్లేదు ఆమెకి. బయట వాళ్ళు చచ్చినా పర్వాలేదు, బయట వాళ్ళు పాడైపోయినా పర్వాలేదు, నశించిపోయినా పర్వాలేదు. ఎవరు అక్కర్లేదు, ఎవరిని కూడా దగ్గరికి రావద్దు. కేవలం తన కుటుంబం మాత్రమే కదా. ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటావు? అంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఎంతకాలం చేస్తావు? ఆమె కలిగి ఉన్నటువంటి అదే ఆలోచనలు వారి పిల్లలు కూడా కలిగి ఉంటారు కదా. ఆ పిల్లలకు మరి ఏమి నేర్పిస్తున్నట్టు? వాళ్ళు కూడా అదే బౌండరీ. వారికి పెళ్ళిళ్ళైంది, వారికి పిల్లలు పుట్టారు, వారు కూడా అదే పందాలు. నా తల్లి, నా అక్క చెల్లెళ్ళు, నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు,
ఇదే ఎంతకాలం ఇలా ఉన్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బౌండరీ నీకు అవసరం. అదే ఆ బౌండరీ ప్రభు పెట్టుకున్నట్లయితే ఆయన వచ్చేవాడు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి, దేవుని కార్యాలను చూడండి, దేవునితో దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి రండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి. మనలో ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి ఆ తప్పులన్నిటి నుండి బయటకు రాగలుగుతాము. అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. దేవుణ్ణి నమ్ముకున్నావు, నశించిపోతున్న ఆత్మలో వారు నాకు అక్కర్లేదు, వీరు నాకు అక్కర్లేదు కాదు. ఎవరైనా సరే, అవును, వారు తప్పుదావలో పడుతున్నారు. ఈవెన్ దేవుని మందిరానికి వెళ్తున్న వారు కూడా తప్పుదావలో పడుతున్నారు. అయ్యో అని వాళ్ళని చూసి అంగలారుస్తాము. అలా కాదు సహోదరుడు, అలా కాదు సహోదరి అని వారికి మనము చెప్పగలగాలి, చెప్పాలి. చెప్పకపోయినట్లయితే వాళ్ళు దూరంగా ఉంచేసామనుకోండి, వాళ్ళు అలాగే నాశనం అయిపోతామంటారు. రేపటి దినాన దేవునికి నువ్వు లెక్క చెప్పవలసిన బాధ్యత నీకు లేదా అని దేవుడు సూటిగా ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. కనుక ఆ పాడుపడిపోయినటువంటి వారిని, నాశనం అయిపోయినటువంటి వారిని, ఏమంటారు యదవ నాటకాలు ఆడుతున్నటువంటి వారిని, వీళ్ళందరినీ కూడా మనము విడిచిపెట్టేస్తే రేపటి దినాన ప్రభు నిన్ను అడిగితే నువ్వేమని లెక్క చెప్తావు? ఏమని చెప్తావు? లెక్క ఏమని చెప్తాము ఆయన ఎదుట? అమ్మ నీ దగ్గరకు పంపించాను, లేదంటే నీ దగ్గరికి వచ్చినటువంటి వారి జీవితంలో నువ్వేం చేశావు అని అడిగితే ఏం చెప్తావు? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు అయినా చెప్పాలమ్మా. ప్రభు అదే చెప్పాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పదే 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 ఇసుకున్నాడా? ఇసుక్కోవట్లేదు. నీకు విసుకొస్తుంది, ఆయనకి విసుకు రాదు. ఆయన అలసిపోడు. 70 ఏళ్ళు వారి మట్టికి, 70 సంవత్సరాల మట్టికి నువ్వు నీ సహోదరుని క్షమిస్తూనే ఉండు అని ప్రభు చెప్తా వచ్చున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా వాక్యము, ప్రార్థనా వాక్యము, ప్రార్థనా వాక్యము, ప్రార్థనా వాక్యము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఒక ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. ఈ క్రమంలోనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని మనము స్తుతించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునిని స్తుతించాలి, దేవునిని మనం గణపరచాలి, దేవుని నామాన్ని మనం మహింపరచాలి. ఈ స్తుతి చెల్లించడం చాలా ఆశీర్వాదం అండి. ఒక రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఊరిలో ఒక వ్యక్తి, ప్రభుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి అండి, ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ ఊరిలోనికి వెళ్ళినప్పుడు వర్షం పడతా ఉండింది. ఉదయకాల సమయంలో వర్షం పడతా ఉండింది. ఆ వర్షంలో నడవలేనటువంటి పరిస్థితి, నడవలేక వెళ్ళలేక ఏం చేశాడంటే దేవుణ్ణి స్తుతించుకుంటూ అక్కడ ఒక దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఆ గోడ ప్రక్కకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. లోన పూజ చేస్తా పూజారి ఉన్నాడు. ఈ వ్యక్తి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. యేసయ్య నీకు వందనాలు, హల్లెలూయా స్తోత్రం, ప్రభువా వందనాలు అని. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తోత్రాలు. దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అయితే ఆ లోన ఉన్నటువంటి ఆ పూజారి గారు తన పూజను ముగించుకుని బయటకు వస్తా ఉంటున్నాడు. వస్తా ఉంటుంటే ఈ వ్యక్తి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అతనికి తెలియకుండానే తన ఒళ్ళంతా కాలిపోతున్నట్టుగా అనిపిస్తుందంట ఆ పూజారి యొక్క ఒళ్ళు. కారణం ఏమిటి అంటే ఆ స్తుతిలో ఉన్నటువంటి శక్తి, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని కాల్చివేస్తుంది. హల్లెలూయా. ఆ స్థుతిలో అంత గొప్ప శక్తి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఈ రోజున
అందుకనే నేను మీకు కొన్ని విషయాల్ని ఈ పూట చెబుతాను. 1-2 విషయాలు చెప్తాను. ఏంటంటే అది మనము దేవునికి స్తుతి చెల్లించుట. దేవునికి స్తోత్రాలు. నీ నోట ఎప్పుడు కూడా దేవుని సన్నిధి అనుభవించాలంటే స్తోత్రం, స్తుతి, యేసు రక్తం, దేవుని స్తుతించుట, దేవునికి స్తోత్రాలు. ఆ పరలోక రాజ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుని బహు దగ్గరగా దేవునికి స్తోత్రములు కలుగును గాక హల్లెలూయా అని వారు దేవుని స్తుతిస్తున్నారంట. హల్లెలూయా. అంటే దేవుని స్తుతించుట అది మనకి ఆశీర్వాదం అని మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుని స్తుతించుట ఆశీర్వాదము. ఆ వ్యక్తి చూడండి, ఆ పూజారయ్య బయటకు వస్తా ఉన్నాడు. ఈ పక్కన ఆ గోడ ప్రక్కన వర్షంలో తడవకుండా నుంచున్నాడు. అక్కడ కావాలి, తప్పదు, వెళ్ళాలి. యేసు రక్తమే జయం, యేసు నామమునకు మహిమ, స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపనంతటిని కూడా తొలగించేస్తుంది దేవునిని స్తుతించడం అనేది. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపపు ఆ మూలాలన్నింటిని కూడా కాల్చివేస్తుంది. దేవునికి స్తోత్రాలు. దేవుని వైపు చూస్తూ మనం చక్కగా ప్రభు నామాన్ని మనం గణపరచుదాం. దేవునికి స్తోత్రాలు. కీర్తన గ్రంథము 33:1. 33వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చూసారండి, ప్రభు ఏమన్నాడంటే మీరు దేవునికి స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించడము అనేది ఏంటి అంటే, స్తుతులు ఎవరు చెల్లిస్తారు అని అంటే యథార్థవంతులు దేవునికి స్తుతులు చెల్లిస్తారట. నీతిమంతులు దేవునికి స్తుతి చెల్లిస్తారట. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు దేవునికి స్తుతులు చెల్లిస్తారట. యేసు రక్తము చేత కడగబడినటువంటి వారు దేవునికి స్తుతులు చెల్లిస్తారు. యేసయ్యను వెంబడించేవారు దేవునిని స్తుతిస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన దైనందిన జీవితంలో స్తుతి చెల్లించడం అనేది అది చాలా ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకుందాం. చూడండి, ఇక్కడ యథార్థవంతులు స్తుతి చేయుట అది ఎంతో ఆశీర్వాదము, శోభస్కరము. అది క్షేమాన్ని కలుగు చేస్తుంది, అది లాభాన్ని చేకూరుస్తుంది, అది శోభాయమానముగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక స్తుతి చెల్లించండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, స్తుతి చెల్లించండి. దేవునికి స్తోత్రాలు. కొంతమంది స్తుతులు చెప్దామయ్యా, దేవునికి స్తోత్రాలు చెబుదాం, దేవునికి కృతజ్ఞతలు చెబుదాము అని అంటే అది ఒక రకమైన వింత భాషగాను వింతైనదిగా అనిపిస్తూ ఉంటుంది. నో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని మనము స్తుతించుట అది ఎంతో శోభస్కరమని బైబిల్ చెప్తుంది. 2వ మాట చదువుదాం. అదే 22వ కీర్తన 3వ వచనం. 22వ కీర్తన 3వ వచనం. అదిగో మనము స్తుతులు చెల్లిస్తా ఉంటే దేవుడు ఆ స్థుతుల మీదకి వచ్చి ఆసీనుడు అవుతాడు. ఎక్కడండి ఆయన చదువు. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు. ఎవరు? దేవుడు. అంటే స్తోత్రములు చెప్తుంటే, స్తుతులు చెప్తుంటే దేవుడు ఆ స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. ఆ స్తుతుల మీదకి దిగి వస్తాడు. ఆ స్తుతుల మీదకి వచ్చి ఆయన కూర్చుంటాడు. ఇప్పుడు 2-3 ఉన్నారు. 2-3 కూడి ప్రభుని స్తుతిస్తా ఉన్నారు.
ప్రభుని ఘనపరుస్తూ ఉన్నారు, ప్రభుని మహిమపరుస్తున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఆయన వారి మధ్యలోనికి దిగి వచ్చి వారిని చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు మన మధ్యలోనికి వచ్చారు అని అంటే మనకి ఎంత ఆశీర్వాదం. అవునండి, నిజంగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు స్తోత్రముల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు. నువ్వు నేను చేసేటటువంటి స్తోత్రములను, అందుకని బైబిల్లో మాట ఉంది ఏంటంటే, అది దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుంది అని అంటే, అక్కడ వ్రాయబడినటువంటి సంగతి ఏంటి అని అంటే, నీవు ఇశ్రాయేలీయుల స్తోత్రములను ప్రచురపరిచేటందుకై వారిని నీవు ఏర్పాటు చేసుకున్నావు. అదే 43 యెషయా గ్రంథం 43:21 అంటాడు, నా నిమిత్తము నేను ఏర్పరిచిన లేదా నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథం 43:21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రములను ప్రచురము చేయుదురు. హల్లెలూయా. ఎందుకంటే మనము స్తోత్రములను ప్రచురం చేయడానికి, దేవుని స్తుతించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునిని ఆరాధించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యా, ఈ కరోనా కాలంలో ఎట్లా దేవునిని ఆరాధించేది? దేవునికి స్తోత్రాలు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవునిని స్తుతించండి, దేవునిని స్తోత్రించండి. దేవుడు కంచెని వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దగ్గర దేవుని మందిరమునకు వెళ్తున్నటువంటి బిడ్డలకు కరోనా వచ్చింది. వారిలో ఒక సహోదరి మొత్తానికి చనిపోయింది. దేవునికి స్తోత్రం, చనిపోయింది. ఆమె చనిపోగానే ఊర్లో పుకార్లు ఏంటంటే, చర్చికి వెళ్ళిన వారందరికీ కరోనా వచ్చింది. చర్చికి వెళ్ళిన వాళ్ళందరికీ కరోనా వచ్చింది. చర్చికి వెళ్ళిన వారందరికీ కరోనా వచ్చింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఊర్లో ఇంచుమించుగా ఒక 10 మంది, 10-12 మంది, ఇప్పటి వరకు 10-12 మంది, 15 మంది, ఇప్పటి వరకు 15 మంది కరోనాతో చనిపోయారు. అన్యులందరూ కూడా చర్చికి వెళ్ళని వారండి, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు. మరి చర్చికి వెళ్ళిన వారికి అనేక మందికి వచ్చింది, వారందరూ బాగుపడ్డారు, స్వస్థపడ్డారు. కానీ వెళ్ళని వారు అనేకులు చచ్చిపోయారు. మరి అప్పుడేమంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో కూడా మనము దేవునిని స్తుతించాలి. దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఓ సహోదరికి దేవుని మందిరానికి వెళ్తుంది. ఆ సహోదరికి కరోనా వచ్చింది. కరోనా వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయింది. బాగానే ఉండింది. ఊపిరి తీసుకోలేని పరిస్థితులు వచ్చినాయి. పల్స్ డౌన్ అవుతా ఉండింది. అది సాచురేషన్, అది డౌన్ అవుతా ఉండింది. ఆ సహోదరి చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే, ఒక రోజంతా కూడా తనకి బెడ్ దొరకకపోతే ఆ రాత్రంతా కూడా యేసయ్యా ఎప్పుడు తెల్లారుతుందయ్యా, యేసయ్యా నీ స్తోత్రం, యేసయ్యా ఎప్పుడు అంటే యేసు నామ స్మరణ చేస్తూనే ఉంది. తెల్లవారులు ఎప్పుడు తెల్లారుతుందా, బెడ్ దొరికితే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆక్సిజన్ పెడతారు, ట్రీట్మెంట్ చేస్తారు, బతుకుతాను లేదంటే చచ్చిపోతానేమోనని దేవుణ్ణి అయితే స్తుతిస్తా ఉండింది. సూర్యుని రాక కోసం ఎదురు చూస్తూనే ఉండింది.
ఆ రాత్రి అంతా చాలా పెయిన్, చాలా బాధ, వేదన, ఊపిరి ఆడట్లేదు, దుఃఖపడుతుంది, వేదన పడుతుంది. మరో ప్రక్క ప్రభువుని స్తుతిస్తా ఉండింది. ఆ సహోదరుని కలిగితే ఆమె ఏమంటదంటే, దేవునిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి కరోనా నాకు వచ్చింది అని చెప్తుందండి. హల్లెలూయా. మంచి సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. ఎందుకంటే ఆ అమ్మాయి బతికింది, బయటపడింది, సంతోషంగా ఉంది, దేవుని స్తుతిస్తా ఉంది, సాక్షిగా నిలబడతా ఉండింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని అంటే నీవు దేవునిని స్తుతించాలి. నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే దేవునిని నీవు స్తుతించాలి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే తన కొరకు నిర్మించబడినటువంటి, ఏర్పరచబడినటువంటి జనులు తన స్తోత్రములను ప్రచురము చేసేదరు, స్తోత్రాలను ప్రచురం చేసేదరు. అందుకనే స్తుతిలో చాలా శక్తి ఉన్నది. ఆ స్తుతుల మీద ఆయన దిగి వచ్చి ఆయన వారికి సహాయము చేస్తారు. నువ్వెవరైనా సరే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యా నీవు నాకు కావాలి అంటే ఆయన నిన్ను కాదు అనక ఆయన నీ దగ్గరికి వస్తారండి. హల్లెలూయా. ఆయన కాదు అని చెప్పడు, ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాడు. అది ఎలాగో చూద్దాం. 16వ కీర్తన 7వ వచనం. 16వ కీర్తన. సియోనులో నుండి ఇశ్రాయేలుకు 16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించెదను. నాకు ఆలోచన ఏంటమ్మా? రాత్రి గడియలలో రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించుచున్నాను. కీర్తనలు 16వ కీర్తన 7వ వాక్యము. 16వ కీర్తన 7వ వాక్యం. అక్కడ అన్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నా ఆలోచనకర్త అయిన దేవుని నేను స్తుతిస్తాను. అంటే స్తుతిలో ఆలోచన కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? స్తుతిలో ఆలోచన కలుగుతుంది. స్తుతించు, ఆలోచన రావట్లేదు, స్తుతించు, ఆలోచన రావట్లేదు, స్తుతించు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పాలుపోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎట్లా పోవాలో తెలియట్లేదు, దేవుని స్తుతించు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో 32వ కీర్తన 8వ వచనం అంటాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్తాను అంటున్నాడు. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. నా ఆలోచనకర్త అయినటువంటి దేవుని నేను స్తుతిస్తాను. నీకు ఏది పాల్పోవట్లేదు, ఎలాగో పోవాలో తెలవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే నువ్వేం చేయాలి? దేవుని స్తుతించు. మౌనంగా ఉండి దేవుని స్తుతించు. మౌనంగా ఉండి దేవుని నామాన్ని కనపరచు, దేవుని హెచ్చించు, దేవుని ఆరాధించు. ఆయన నీకు ఉపదేశము చేసి, నీకు బోధించి, నీ మీద దృష్టి ఉంచి, నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. స్తుతిలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందండి. ఎవరు దేవుని స్తుతిస్తున్నారు? నీతిమంతులు, యథార్థవంతులు దేవుని స్తుతిస్తున్నారు. ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు స్తుతిస్తా ఉంటుంటే ఆ స్తుతుల మీద ఆసీనుడై ఉంటున్నాడు దేవుడు. ఆసీనుడై ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, నీకు ఆలోచన చెప్పి నిన్ను సన్మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రములు. మంచి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు ఆయన.
అందుకనే దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక స్తుతిలో ఏమున్నది అంటే ఆలోచన పుడుతుంది, స్తుతిలో ఆలోచన పుడుతుంది, స్తుతిలో మార్గము కనపడుతుంది, స్తుతిలో దేవుని యొక్క వెలుగు కనిపిస్తుంది. ఇదే కీర్తన 35వ కీర్తన 17-18 వాక్యాలను చదువుదాం. 35వ కీర్తన 17-18. ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు, వారు నాశనము చేయకుండగా నా ప్రాణమును రక్షించుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నేను నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. స్తుతి ఏం చేస్తుంది అని అంటే సింహాల నోట నుండి విడుదల కలుగు చేస్తుంది. ఎక్కడ నుండి అండి? సింహాల నోట నుండి విడుదల కలుగు చేస్తుంది. సింహాల నోట నుండి అనగా ప్రమాదకరమైన పరిస్థితుల నుండి, అనగా అపాయము కలుగు చేసే పరిస్థితి నుండి, ఎట్ ద డేంజరియస్ ప్లేస్, ప్రమాదం నుండి, ఆపద నుండి, శ్రమ నుండి, దుఃఖము నుండి, కష్టము నుండి, వేదన నుండి, రోగము నుండి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహాల నోట నుండి విడుదల కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రాలు. అపోస్తలుల కార్యం 3:8 దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రాలు. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచును, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా. గొప్ప మిరాకిల్, దేవుడు అద్భుతమైనటువంటి కార్యము చేశాడు ఇక్కడ. అపోస్తలుడు దైవజనులైనటువంటి పేతురు, యోహాను వారిద్దరూ ఆ రోజున దేవాలయంలోనికి వెళ్తా ఉన్నారు. మధ్యాహ్న కాల సమయం 3 గంటలకి. ఆ సమయంలో ఒక కుంటివాడు ఆ ప్రక్కన కూర్చుని ఉన్నాడు. చాలా మంది ఉన్నారు, అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టెంపుల్ దగ్గర చాలా మంది భిక్షాందేహి అని అడుగుతూ ఉంటారు. అయితే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, అయ్యా అని అడుగుతా ఉన్నారు. కానీ వారిలో ఒకడు మాత్రము పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి, ఆ కుంటివాడి యొక్క దృష్టి ఈ పేతురు యోహానుల మీద పడింది. పేతురు యోహానుల మీద పడింది వాడి యొక్క దృష్టి. వారు వెళ్తున్నారు, మందిరంలోనికి వెళ్తా ఉన్నారు, సమాజ మందిరంలోనికి వెళ్తా ఉన్నారు, దేవాలయంలోనికి వెళ్తా ఉన్నారు. వాడి దృష్టి వారి మీదే పడింది. వారిని చూసి ఈ భిక్షమెత్తుకుంటున్నటువంటి కుంటివాడు మరి ఎక్కువగా అరుస్తూ ఉన్నాడు. ఆ అరుపులు విన్నటువంటి ఈ పేతురు, యోహానులు, ఈ దైవజనులు వాడి వైపు తేరి చూసినప్పుడు ఆ కుంటివాడు ఏమనుకున్నాడంటే, వీళ్ళేదో ప్రత్యేకంగా నా వైపు చూశారు కాబట్టి వీళ్ళ దగ్గర నుండి నాకు ఏదో ఎక్కువ వస్తుంది అని ఆశించాడు. కానీ వారు ఏమన్నారంటే, వెండి బంగారము మా దగ్గర లేదు, మాకు కలిగినదేదో, మాకు ఉన్నదేదో అదే మేము నీకు ఇస్తున్నాము. అలాగున చూస్తా ఉన్నాడు, ఆశగా ఎదురు చూస్తా ఉన్నాడు, ఏమి ఇస్తారోనని, ఏం చేయబోతున్నారోనని ఆశగా అలా ఎదురు చూస్తా ఉన్నాడు.
వారు అంటున్నారు, నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడువు. హల్లెలూయా. హల్లెలూయా. మా దగ్గర నీకు ఇవ్వటానికి ఎండి బంగారములు లేవు, కానీ మా దగ్గర ఉన్నది ఏదో అదే నీకు ఇస్తున్నాము. అంతకన్నా విలువైంది ఏదైనా ఉన్నదేమో అనుకుంటా ఉన్నాడు, ఆశతో ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ సమయంలో వారు లేచి నడవమని చెప్పినప్పుడు, యేసు నామములో లేచి నడవమని చెప్పినప్పుడు వాడు లేచి నిలచి నడుచుచు దేవునిని స్తుతిస్తూ మందిరంలోనికి ప్రవేశించాడంట. హల్లెలూయా. నిన్న ఇప్పటి వరకు మందిరం యొక్క మెట్ల మీద కూర్చుని ఆడుకుంటున్నటువంటి ఈయన ఈ దైవజనులను చూసినప్పుడు కలిగినటువంటి అద్భుతమైన కార్యమును బట్టి ఈ క్షణమున దేవుని మందిరంలో కూర్చుని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే స్తుతించడంలో ఎంత గొప్ప ఆశీర్వాదము నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ సింహాల నోట నుండి, కరోనా నోట నుండి దేవుడు నిన్ను విడిపించును గాక. ఎవరైనా సరే యేసయ్యా నాకు సహాయం చెయ్యి అని అంటే ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయనను మనం గుర్తిరగలేదు, కానీ మనల్ని మనము ఆయనకు తెలుసు. ఆయన మనకు తెలియదు, కానీ మనం మాత్రం ఆయనకు తెలుసు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా, ఆయన సృష్టి కదా. ఆయన రక్తము చేత మనల్ని విడిపించాడు కదా, ఆయన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు కదా. పిల్లలు తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు పిల్లలు గుర్తుపడతారు. అప్పుడప్పుడు మనం పేపర్లో వార్తలు చూస్తూ ఉంటాం. 15 సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు. 15 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులు చూడగానే, ఆ బాబుని చూడగానే, ఆ వ్యక్తిని చూడగానే నా బిడ్డే అనిపించింది. హక్కుని చేర్చుకున్నాను. దేవునికి స్తోత్రాలు. తల్లిదండ్రులు గుర్తుపడతారు పిల్లల్ని, పక్కనోళ్ళు గుర్తుపట్టరు. ఎందుకనంటే ఆయన మనకు తండ్రి, ఆయన మనల్ని కన్నాడు, ఆయన రూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి అందుకని ఒక తండ్రి దగ్గర నుండి వయసు వచ్చినటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. తన తండ్రి దగ్గర నుండి, చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా సంపాదించి మరలా తిరిగి ఉందాక రావాలి అని అనుకున్నాడేమో బహుశా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. తీసుకువెళ్ళిన ఆ డబ్బంతా కూడా అయిపోయింది. తన దగ్గర ఏమీ లేదు, రిక్తహస్తాలతో ఉన్నాడు, ఖాళీ చేతులు ఉన్నాయి, తినడానికి తిండి లేదు, గడ్డం పెరిగిపోయింది, బట్టలు మార్చిపోయినాయి, చెప్పులు అరిగిపోయినాయి, ముఖం అంతా వికారంగా మార్చబడింది. ఆ పరిస్థితుల్లో ఒక దయనీయమైనటువంటి స్థితి, ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ప్యాలెస్లోనికి అడుగు పెడతా ఉన్నాడు. ఒక ప్యాలెస్లోనికి అడుగు పెడతా ఉన్నాడు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ ప్యాలెస్లో అడుగు పెడుతుంటూనే అక్కడ పని చేస్తున్నటువంటి వారందరూ ఇతడు పిచ్చివాడు ఎవడో వస్తున్నాడని చెప్పేసి అతడిని తరమడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత దూరము నుండి తండ్రి చూస్తా ఉన్నాడు. ఆ పనివారితో చెప్తున్నాడు, అతడు పిచ్చివాడు కాదు, నా దగ్గర నుండి వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తున్నటువంటి నా కుమారుడు. ఎవరు? తండ్రి గుర్తుపట్టాడు. అక్కడ పనివారు గుర్తుపట్టలేదు, అన్నదమ్ములు గుర్తుపట్టలేదు, ఎవరు గుర్తుపట్టలేదు. ఈడెవడో పిచ్చివాడు, ఈడు అడుక్కోవడానికి వచ్చాడు, పనికిమాలివాడు, దరిద్రుడు, శాపబళ్ళతో పీడింపబడుతూ దయ్యం పట్టిన వాళ్ళలాగా ఉన్నాడు ఈడు అని అక్కడ ఉన్నటువంటి పనివారందరూ కూడా అతన్ని
తోలేస్తా ఉన్నారు, బయటికి గెంటేస్తా ఉన్నారు. కానీ తండ్రి మాత్రము తనని చూసి అతడిని ఏమి అనవద్దు, అతడు ఎవరు అని అంటే నా కుమారుడు, అతడు ఎవరు, నా కుమారుడు, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అని ఆ బిడ్డను అంత దూరంలో చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి ఆ కుమారుని మీద పడి వాటేసుకుని ముద్దు పెట్టుకుని అతన్ని కింద నుండి పైకి చూస్తూ ఉన్నాడు, జారి పడతా ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పిల్లలు తప్పు చేసి బయటకు వెళ్ళిపోతే క్షమిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? తిరిగి వస్తున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు తిరిగి వస్తే తల్లిదండ్రులు చేర్చుకుంటున్నారా? కానీ ఆస్తుల కోసం, డబ్బు కోసం, సంపాదన కోసం ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఈ రోజున మనం గమనిస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమారుని చేర్చుకున్నాడు, తన శరీరాన్ని శుద్ధీకరించాడు, తన తలను బాగు చేయించాడు, మంచి వస్త్రాలు తీసుకొచ్చి వేయించాడు, ఉంగరం పెట్టాడు. శభాష్ నా కొడుకు నువ్వని చెప్పి గర్వంగా అందరికీ పిలిచి ఒక గొప్ప విందును చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ నీవు కరోనా కారులో కనుక చిక్కుకున్నట్లయితే దేవుడు దాని నుండి నిన్ను విడిపించును గాక. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీ యొక్క ఆత్మీయులైన వారు, బంధువులైన వారు, నీ యొక్క రక్త సంబంధులైన వారు ఒకవేళ చిక్కుకున్నట్లయితే దానిలో నుండి ప్రభు విడిపించును గాక. దేవునికి స్తోత్రాలు. ఒక రోజున ఒక సహోదరి ఉదయకాల సమయంలో ఫోన్ చేసి అయ్యా నాకు కొంచెం జ్వరంగా ఉన్నది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, ఏం తినబుద్ధి కావట్లేదు అని చెప్తా ఉన్నప్పుడు నేను వెంటనే ప్రార్థన చేసిన తర్వాత పలానా మీ దగ్గరలోనే ఒక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను చెప్పాను. సహజంగా 3 రోజులకి ఆయన ట్యాబ్లెట్స్ రాస్తాడు. ఒక రోజు వేసుకున్న తర్వాత, ఒక పూట వేసుకున్న తర్వాత, ఒక రోజు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా అందులో కొంచెం రిలాక్స్ అవుతుంది. కాలేదు, ఒక రోజు కాలేదు, 2వ రోజు వేసుకుంది. ఒక రోజు తర్వాత ఫోన్ చేస్తే కొంచెం అలాగే ఉందయ్యా. 2వ రోజు మొదటి పూట వేసుకున్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే కొంచెం రిలాక్స్ అయిందయ్యా అని చెప్పింది. 3 రోజులు వేసుకుందే, జ్వరం తగ్గిపోయింది కానీ అన్నం తినబుద్ధి కావట్లేదయ్యా, కొంచెం నొప్పులు ఉన్నాయా అని చెప్పింది. తెలియకుండానే నాకు చెప్పకుండానే వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకుంది. కరోనా టెస్ట్లో నెగిటివ్ అని వచ్చింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఆ నోట్లో నుండి, సింహాల నోట్లో నుండి ప్రాణాన్ని కాపాడి విడిపించి నడిపించగలిగిన దేవుడు ఆయన. అందుకని ఈ రోజు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ప్రభు అయిన యేసు చెంత, ప్రభు అయిన యేసు పాదముల దగ్గర, ప్రభు అయిన యేసు ప్రభు యొక్క వాక్కుల దగ్గర ఉన్నటువంటి స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తా ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. అద్భుతం చూసిన తర్వాత, స్వస్థత కలిగిన తర్వాత, ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత నీవు దేవుని స్తుతిస్తున్నావా? మహాసమాజంలో దేవుని నీవు స్తుతిస్తున్నావా? బహుజనుల మధ్యలోనే ఉంది, దేవుని స్తుతిస్తున్నావా? దేవుడు అద్భుతం చేశాడండి, ఏదో చేశాడు కానీ పాస్టర్ గారండి మీరు అలా సాటుగా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, చిన్న కానుకిస్తాను తీసుకుని వెళ్ళండి, ఇంతటితో నీకు నాకు చెల్లె అని చెప్పినటువంటి సహోదరులు ఎంతోమంది ఉన్నారు. అయిపోయింది. బహుజనులలో ఆయన స్తుతించట్లేదు, ఆయన ఒప్పుకోవటం లేదు.
ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈ రోజున చాలా మంది జనులు ఉన్నారండి. దేవుని నమ్ముకుని కూడా సీక్రెట్గా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య. చెప్పాలి, తెలిసేటట్లుగా చెప్పాలి, దేవుని మాట చెప్పాలి, దేవుని స్తుతించాలి, వారి కోసం అంగలార్చాలి, వారి కోసం చేతులు ఎత్తాలి, వారి కోసం దేవుని గోజాడాలి, దేవునికి స్తుతులు చెప్పాలి. దేవుడు వారికి రక్షణ కలుగు చేస్తాడు. హల్లెలూయా. చెప్పరు, ప్రార్థన చేయరు. చెప్పాలా, ప్రార్థన చేయాలి, కానీ ఇక్కడ చెప్పరు, చేయరు. ఎలా రక్షణలోనికి వస్తారని, ఎలా దేవుని గురించి తెలుసు, ఇంకా మూర్ఖంగా మార్చబడతారే తప్ప ఎలా దేవుని తెలుసుకోగలుగుతారు? కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సింహాల నోట నుండి తప్పించగలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి దేవుని వైపు చూస్తూ దేవునిని ఆరాధించేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుని మనం ముగించుకున్నామండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25-26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలందరూ వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులని తెరుచుకునెను. అందరి బాధకములు ఊడెను. హల్లెలూయా. చూసండి, మధ్యరాత్రిలో పౌలు శీలలు వీళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. వారితో పాటు చాలా మంది ఖైదీలు ఉన్నారు. నేరం చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. చేసిన నేరం ఏంటి అని అంటే సువార్త ప్రకటించడం. వీళ్ళు చేసినటువంటి నేరం, అందుకని తీసుకెళ్లి జైల్లో పడేశారు. అయితే వారు మధ్యరాత్రిలో లేచి దేవునిని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, కీర్తనలు పాడుచు ప్రభునామాన్ని కనపరుస్తూ ఉన్నారు. ఆత్మలో ఆనందిస్తూ, పరవశిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ రోజున, ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతం చేయాలి. హల్లెలూయా. ఏది ఏమైనా సరే దేవుడు ఒక గొప్ప కార్యము జరిగించాలి. హల్లెలూయా. ఏది ఏమైనా సరే దేవుడు తన కృపను అనుగ్రహించి ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ఏది ఏమైనా సరే యేసు ప్రభుని దేవుడిని ఒప్పుకోవాలి. ఏది ఏమైనా సరే పాపముల నుండి ప్రజలు విడుదల కలగాలి. ఏది ఏమైనా సరే ఈ ప్రజలు రక్షణలోనికి నడిపించబడాలి. సంఘం ఆశీర్వదింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. మంచి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఈ యొక్క రాత్రి ఏ విధంగానైనా దేవుడు కార్యం చేస్తాడు అని వాళ్ళు ఆత్మలో ఆనందిస్తూ, ఆత్మలో పరవశిస్తూ, ఆత్మలో ఉత్సాహిస్తూ దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, గానములు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగినటువంటి గొప్ప సంఘటన ఏంటంటే అక్కడ ఒక భయంకరమైన మహాభూకంపము కలిగెను. చెరసాలు పునాదులు అదిరినయ్యాయి. తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలకు వేయబడినటువంటి బండకలన్నీ తెగిపోయినాయి. ఎక్కడికక్కడ సంస్థ కూలిపోయినాయి. దేవునికి స్తోత్రాలు. ఎంత గొప్ప అద్భుతం, ఆశ్చర్యము. స్తుతిలో దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. ఆ ఖైదీలు పారిపోయి ఉంటారని చెప్పి, ఆ ఖైదీలందరూ పారిపోయి ఉంటారని చెప్పి అక్కడ జైలు అధికారి తను తానుగా హత్య చేసుకుంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కత్తి తీసుకుని తను తానుగా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే పౌలు మాట్లాడుతున్నాడు, సహోదరుడా ఎందుకు నువ్వు
సూసైడ్ చేసుకుంటున్నాం, ఆత్మహత్య చేసుకున్నాం, అందరం ఇక్కడే ఉన్నాం. చూడండి, కావాలంటే పేరు లిస్ట్ తీ, ఎవరు లేదు చూడు. పౌలు ఉన్నాడా, శీల ఉన్నాడా, ఇంకా వాళ్ళని అందరూ ఉన్నారు. ఏం భయపడద్దు, ధైర్యపడవద్దు అని చెప్పి మాట్లాడినప్పుడు ప్రియమైన దేవుడు పెట్టారా, అతడు ఏంటి గొప్ప వింత అద్భుతం ఆశ్చర్యం, దేవునికి మహిమ కలిగింది. ఆ పరిస్థితుల్లో ఆయన మారిపోయాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మేలును పొందుకున్నటువంటి ఎంతమంది దేవుని సన్నిధిలోనికి నడిపించబడగలుగుతున్నారు? రోషాలు ఎక్కువ, గొడవలు, కొట్లాట్లు, అబద్ధాలు, అపవిత్రత ఇవన్నీ కావాలి, కానీ పరిశుద్ధుడైన దేవుడు మాత్రం అక్కర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నిజంగా కఠిన పాషాణ హృదయాలను పెట్టుకుని దేవుడిని దుఃఖపెడుతున్నటువంటి క్రైస్తవ జనాంగము ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అలాంటి దౌర్భాగ్యమైనటువంటి మనసు, కఠినమైన మనసు ఉంటే ఇడిచిపెట్టి దేవుని స్తుతిస్తే దేవుడు ఆ బాధకాల నుండి విడిపించి నిన్ను చక్కగా బహు జనుల్లో ఆయనను స్తుతించేటట్టుగా దేవుడు నిన్ను చేస్తాడు. నేను బాగానే ఉన్నాను, ఆయన ఏంది ఇలా 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 దేవుని వాక్యం వినాల్సి వస్తుంది అని పెదవిరుస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఏదో లోపం ఉన్నది, ఏదో సమస్య ఉన్నదని గుర్తుపెట్టుకుని దేవుని సన్నిధిలో చక్కగా నడిపించబడమని కోరుకుంటున్నాను. దేవుని వైపు చూడమని కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని చెప్పారు, గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. అందుకనే స్తుతి చేయుట ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకుని దేవునిలో మనము ఆనందించుదాం, దేవుని కొరకు మనం బ్రతుకుదాము. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి చక్కగా ప్రభు నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో
ఆశీర్వాదము. స్తుతి చేయుట ఆలోచన, స్తుతి చేయుట తప్పించబడుట, స్తుతి చేయుట అద్భుతము. కనుక ప్రభుని మనం స్తుతించే వారిగా ఉందాం. ప్రభుని మనం గణపరిచేవారిగా, ప్రభుని ఆరాధించేవారిగా, ప్రభుని మహిమపరిచేవారిగా ఉందాం. అందరూ దేవునికి స్తోత్రాలు చూద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన నా తండ్రి, సర్వాధిపతి, ఆశ్చర్యకరుడైన దేవ, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి స్తుతిస్తున్నాను. ప్రార్థించుట, వాక్యం ధ్యానించుట, స్తుతి చేయుట ఆశీర్వాదమని మీరు చక్కగా మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో మేము అధైర్యపడక, బలహీనపడక మీ కృపలో మేము వర్ధిల్లేటట్లుగా సహాయం చేయండి. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీ వాక్యపు వెలుగులోనికి నడిపించండి. సమాధానాన్ని దయచేయండి, సంతోషాన్ని కలుగు చేయండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి, అభివృద్ధిని కలుగు చేయండి. దీవెనతో నడిపించి మీరే మహిమ పొందుకొనమని మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధిలో కూడిన ప్రతి బిడ్డకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై, ప్రవేశం సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్.